ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాస్కల్ తప్పించుకుని పారిపోయాడు. మా పెదనాన్నతో మాట్లాడాడంటే నాగవల్లి అనుమానం నిజమైనట్టే. వీళ్ళేదో ప్రమాదం తలపెట్టారు, కానీ ఎవరికి ఏంటనేది అర్థం కావట్లేదే. గంగాబావ నాగవల్లి దగ్గరున్నాడు. ఈ దొంగ వెదవేమో ఇక్కడికొచ్చి నా కంట పడ్డాడు. వాళ్ళ ప్లాన్ ఏమై ఉంటుంది? ఎంతైనా పోలీసులు చాలా తెలివైన వాళ్ళు. మామూలుగా మాటలు వింటారు గాని మనం ఏం చేస్తామో పసిగట్టేసి పట్టేస్తారు. ఛా, ఎక్కడికి వెళ్ళుంటాడు వీడు? ఈ చుట్టుపక్కల ఎక్కడ దాక్కుంటాడు? ఈ పులిక్క నుండి వెళ్ళిపోతే నా బండి తీసుకుని వెళ్ళిపోవచ్చు, లేకుంటే నా మీద పడి దాడి చేస్తుంది. వీడిక దొరకడు, దూరంగా వెళ్ళిపోయినట్టున్నాడు. వీడిని వెతకడం అనవసరం. ఛా, అమ్మయ్య, వెళ్ళిపోయినట్టుంది. తెలివైంది అయ్యుంటే నా బైక్ తాళాలు తీసుకుని వెళ్ళిపోయేది. అయ్యగారి తమ్ముడు కూతురు అమాయకురాల్లా ఉంది. అబ్బా, ఫోన్ ఇప్పుడే రావాలా? హలో 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 అంటున్నారు, మాట్లాడరేంటి? రే బుజ్జికొండ, హలో అంటుంది నేనురా, ఫోన్లో కాదు. ఎక్కడికి పారిపోతావురా? చెప్పరా, ఎందుకు పారిపోతున్నావు? ఏం లేదు మేడం. రేయ్, చెప్పకపోతే ఊరుకుంటాననుకున్నావా? తోలు తీసి ఒంటి మీద ఉప్పు కారం రాసి భగ భగ మండే ఎండలో నిలబెడతాను. ఏమనుకున్నావో చెప్పు, చెప్పు, చెప్పురా. రేయ్, ఏంట్రా ఇది? ఏంటిది? అమ్మా, ఏంటిది? ఏంటిది? చెప్పు, చెప్పు, చెప్పు. రేయ్, రే, ఆగరా, ఆగరా. రేయ్, రేయ్, ఆగరా. ఇదేదో కోడ్లా ఉంది. సీరియల్ నంబర్ వేసి డేట్ వేసింది. ఇక్కడ ఐడి నంబర్ కూడా ఉంది. ఈ పేపర్ వీడికి ఎవరిచ్చుంటారు? పెదనాన్ని ఇచ్చుంటాడా? మా దేవాన్ని ఇచ్చుంటాడా? ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించింది అయి ఉంటుంది. అంటే 12 ఏళ్ల క్రిందట. ఈ నంబర్ ఎక్కడో చూసానే. ఎక్కడా? 12వ నెల 2012 సంవత్సరం అన్నావు కదన్నయ్య. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ చనిపోయింది కూడా ఆ రోజే అన్నయ్య. ఎస్, భారతమ్మ చచ్చిపోయిన రోజు, సావిత్రి అత్తే ఊరు వదిలి వెళ్ళిపోయిన రోజు.
అంటే మా పెదనాన్న చేసిన మోసానికి ఈ డేటుకు అత్తయ్య అదృశ్యానికి ఏదో సంబంధం ఉంది. సాధారణంగా ఇలాంటి నంబర్లు ఖైదీలకు రాస్తారు. అంటే అత్తయ్య. ఓ మై గాడ్, ఈ విషయం వెంటనే బావకు చెప్పాలి. గంగా, కాఫీ తాగు. అయ్యో వేడిగా ఉందేమో అత్తయ్య, చల్లగా చేసిస్తాను. చిటివు. అయ్యో పర్వాలేదమ్మా. బావని తాగని వదినా, ఏదో కొత్తగా తాగుతున్నట్టు మాట్లాడుతున్నావు. స్టీల్ గ్లాస్లో కాఫీ పోసుకొని తాగేవాడికి కప్పు సాసరిస్తే ఎలా తాగాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతాడు కదమ్మా. అదేమైనా అన్నం ముద్ద అనుకున్నావు అప్పుడే? అరచేతులు వేసుకుని నోట్లు ఎట్టుకోవడానికి నాలుగిట్టి జుర్రేసుకోవాల్సిందే. రుచిగా ఉంటే మీరు అలాగే జుర్రేసుకుంటారు గాని పాపం గంగకలా తాగడం రాదు. మరెలా తాగుతాడంట? నాన్నలాగా పెగ్గు మీద పెగ్గు తాగడానికి ఇదేం మందు కాదు. అయినా అది కాఫీయే కదా, సాసర్లో పోసుకొని తాగితే తప్పేంటంట. మా అన్నయ్యకి అలా తాగే అలవాటు లేదు వీర్రాజు. అయినా అలా తాగినా తప్పేం కాదులే. సాసర్లో పోసుకొని తాగితే మనుషులు తాగినట్టుండదు నాగవల్లి. కప్పులో తాగడానికే కాఫీని చల్లగా చేస్తున్నాను. నువ్వు చల్లగా చేయాలని చూస్తున్నావు వదినా, కానీ నాకెందుకో వీళ్ళు వేడి పెంచాలని చూస్తున్నట్టుంది. ఒరే చిన్నోడా, మేము అవమానిస్తున్నాం అనుకున్నావా? లేదురా, చెల్లెల మీద ప్రేమతో చింతకాయలు మామిడికాయలు అట్టుకొచ్చాడు. అది సంతోషమే. కాకుంటే అమ్మాయికి 5 నెలలు వచ్చినా సరే సీమంతం చేయకుండా తెగ ప్రేముందని చెప్పుకుంటే ఎట్టా? చేస్తారులేండి, వాళ్ళకి మాత్రం తెలీదా ఏంటి? నాగవల్లి, నీకు 5వ నెల వచ్చిందా అమ్మా? అవునన్నయ్య. చూసావా అమ్మా, ఇప్పుడు అడిగాడు నీ అల్లుడు, నువ్వేమో వాళ్ళకి తెలీదా అన్నట్టుగా మాట్లాడావు. అక్కడ వాళ్ళ అన్నయ్య ఏమో చెప్తే గానీ తెలుసుకునే పరిస్థితిలో లేడు. నిజంగా నాకు తెలీదు. ఇలాంటి విషయాలు శివతో గాని నా చెల్లెలతో గాని చెప్పుకుంటుందేమో అనుకున్నాను. నేను కూడా ఆ విషయమే మర్చిపోయాను గంగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.